హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సుప్రీంకోర్టు రీసెంట్గా ఓటర్స్కి ఉన్న హక్కులు ఏంటి అనేది కూడా చెప్పింది అనమాట. ఏ కాంటెక్స్ట్లో చెప్పింది అంటే, మనం జనరల్గా ఓటర్స్కి ఎక్కువ హక్కులు ఇస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో చూస్తే మీరు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని నల్లిఫై చేయడానికి సుప్రీంకోర్టు చెప్పిన ప్రధాన కారణం ఏంటి? ఓటర్స్కి అక్కడ వాళ్ళ రైట్ టు నో అనేది కాంప్రమైజ్ అవుతుంది. మీరు డోనర్ డిస్క్లోజర్ చేయకపోతే కనుక ఓటర్స్ అసలు ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు నో అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్లో అంటే ఆర్టికల్ 19లో భాగంగా ఉన్నప్పుడు అది కాంప్రమైజ్ అవుతుందని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ని నల్లిఫై చేయడం చూసాం. కానీ ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నారు? రీసెంట్గా సుప్రీంకోర్టు గౌహటి హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని రివర్స్ చేసిందనమాట. అంటే అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం అసలు ఫస్ట్. ఎందుకంటే ఒక ఎలక్టోరల్ పర్సన్ అంటే ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ మొత్తం తనకు సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలా లేదా అనే దాని గురించి సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఓటర్స్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఎటువంటి రైట్స్ ఉన్నాయనేది వీడియోలో చూద్దాం. అసలు ఫస్ట్ మీకు చాలా ఫండమెంటల్ అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటి, రైట్ టు ఓట్ అనేది ఏ టైప్ ఆఫ్ రైట్ అని. సో అది వీడియో ఎండింగ్ వరకు తెలుసుకుందాం. బట్ అప్పటి వరకు మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఏంటి, మనం రైట్ టు ఓట్ ఈ కాంటెక్స్ట్లో ఓటర్స్కి ఉన్న రైట్స్ ఏంటి? సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి మనకు తెలియకుండానే. అవన్నీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో వైఏ న్యూస్ చూద్దాం, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద జడ్జ్మెంట్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇవ్వడానికి ముందు గౌహటి హైకోర్టుకి ఆ కేసు ఎందుకు వెళ్ళింది, గౌహటి హైకోర్టు ఏం చెప్పింది అనేది తెలుసుకుందాం. దాంతోపాటు అసలు సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పింది ఈ కేసులో, దాంతోపాటు అసలు ఓటర్స్ రైట్స్ ఏంటి ఇండియాలో అనేది కూడా చూద్దాం వే ఫార్వర్డ్తో పాటు. సో ఇది కాన్స్టిట్యూషన్, పాలిటీ అండ్ గవర్నెన్స్ సెక్షన్లో ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు కూడా. గెలిచాక ఏమైంది, కొంతమంది ఆయనకి అగెయిన్స్ట్గా ఒక కేసు ఫైల్ చేశారు. ఏమని అంటే ఆయనకి సంబంధించిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయనకి 3 వెహికల్స్ ఉన్నాయి. ఆ 3 వెహికల్స్ అంటే చిన్న వెహికల్స్, అవేం కాస్ట్లీ కార్స్ కూడా కాదు. బట్ స్టిల్ వాటిని డిస్క్లోజ్ చేయలేదు. అంటే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ని ఆయన ప్రాపర్గా డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ సెక్షన్ 123 ప్రకారం ఆయన ఎలక్షన్ చెల్లదు అని చెప్పి కొంతమంది గౌహటి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్. సో దాని తర్వాత ఏమైంది, గౌహటి హైకోర్టు చెక్ చేసి నిజంగానే ఈ ఎలక్షన్కి సంబంధించిన అఫిడవిట్లో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు, వెహికల్స్ కూడా ఆయన ఉండే కాబట్టి అవి మెన్షన్ చేయలేదని చెప్పి ఆయన ఎలక్షన్ని వాయిడ్ చేసింది. వాయిడ్ అంటే మొత్తం ఆయన ఎలక్షన్ చెల్లుబాటు అవ్వకుండా అయింది. సో తర్వాత ఏమైంది, మరి ఆయన ఊరుకుంటారా అంటే ఆయన ఛాలెంజ్ చేశారు. దీన్నే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సో ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకి వచ్చింది. సుప్రీంకోర్టుకి వస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది దీంట్లో, సుప్రీంకోర్టు ఏమంది అంటే కనుక ఓటర్స్కి రైట్ టు నో అనేది ఉంటుంది. అంటే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాము, వాళ్ళకి ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. కానీ దాని అర్థం ఏంటి, మనం మొత్తం భూతద్దం పెట్టి వాళ్ళ చరిత్ర మొత్తం ఎగ్జామిన్ చేయాలని కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సేమ్ ఇలాంటి వర్డ్సే యూజ్ చేసింది సుప్రీంకోర్టు. అంటే మనం వాళ్ళ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే గనక మనం వాళ్ళని ఎన్నుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో అది మనం తెలుసుకుంటే చాలు. కానీ వాళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఓటర్స్కి చెప్పాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ కాంటెక్స్లో మనం అసలు రైట్ టు ఓట్ అనే దాంతో పాటు ఓటర్స్కి ఉన్న రైట్స్ ఏంటి ఇండియాలో అనేది కూడా చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఏంటంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఒక పర్సన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎన్నికయ్యి ఆయన వెహికల్స్ ఆయన ఎసర్ట్స్ లాగా చూపెట్టలేదు కాబట్టి దాన్ని ఏమంటున్నారు, ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ దీని ప్రకారం అఫిడవిట్లో ఫైల్ చేయలేదు. సో ఇదేంటంటే ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఇది వైలేషన్ అని చెప్పి వాళ్ళు కేసు వేయడం జరిగింది. సో తర్వాత ఏం చెప్పింది గౌహటి హైకోర్టు, ఏం చెప్పింది మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది ఏం చెప్పింది, ఈ స్టేట్మెంట్స్ అసలు బయ్యర్స్ అనేవాళ్ళు ఎవరు, అది ఎవరి పేరు మీద ఉంది, ఆయన నిజంగా అమ్మేశారు ఆ వెహికల్స్ ఆ టైంకి, కానీ అదంతా ఎగ్జామిన్ చేయకుండానే గౌహటి హైకోర్టు ఆయన ఎలక్షన్ వాయిడ్ చేసింది. సో ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు అంటే
ఓటర్స్ రైట్ టు నో అనేది అబ్సల్యూట్ కాదు అంటే మన ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కానీ అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, సేమ్ వే ఇక్కడ ఓటర్స్ రైట్స్ కూడా అబ్సల్యూట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ఏం చెప్పింది, ఆయన కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేయాలి, ఈవెన్ వీళ్ళకి కూడా రైట్ టు ప్రైవసీ అనేది వాళ్ళ రైట్ టు లైఫ్లో ఇంట్రెన్సిక్గానే ఉంటుంది. వాళ్ళు ఏదో ఎలక్షన్ డొమైన్లో కంటెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ గురించి మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని కాదు అని చెప్పి వాళ్ళకు కూడా ప్రైవసీ మెయింటైన్ చేసుకునే రైట్ ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ఏం చెప్పారు, ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు, ఏదైతే వాళ్ళు వెహికల్స్ని డిస్క్లోజ్ చేయలేదో అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కానీ, లేకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 123 ప్రకారం కానీ ఇది కరెక్ట్ ప్రాక్టీస్ అనేది కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. దాంతోపాటు ఇది అసలు ఇట్లా నాన్ డిస్క్లోజర్ అనేది డిఫెక్టే కాదు, అసలు మొత్తం సబ్స్టాంటివ్ నేచర్ కాదు అని చెప్పి సెక్షన్ 36(4) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని కూడా కోట్ చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన కాంటెక్స్ట్. సో అసలు మనం ఇప్పుడు ఓటర్స్కున్న రైట్ టు అసలు ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఓటర్స్ అంటే, ఫస్ట్ మనం ఓట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయనే చూద్దాం. సో ఈ ఫస్ట్ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, కొన్ని రైట్స్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, దాన్ని ఏమంటాం మనం ఆర్టికల్ 326, 325, 326లో మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కింద రైట్ టు ఓట్ అనేది ఉంది. సో అది మరి లీగల్ రైటా కాన్స్టిట్యూషనల్ రైటా అనేది మోస్ట్ డిబేటబుల్ క్వశ్చన్. దాని ఆన్సర్ నేను ఈ వీడియోలో రివీల్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. దాంతోపాటు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, రైట్ టు నో. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. ఎందుకంటే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండా మనం ఎన్నుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెమోక్రసీ అనేది పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ మీద రన్ అవుతుంది కాబట్టి, మనం ఇండైరెక్ట్ డెమోక్రసీని ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరిని ఎన్నుకుంటున్నామో వాళ్ళ గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది రైట్ టు నోను. మీకు తెలిస్తే ఎలక్టోరల్ బాండ్స్ కూడా సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది, రైట్ టు నో అనేది ఇది ఫుల్ఫిల్ చేయట్లేదు. డోనార్స్ ఐడెంటిటీ అనేది రివీల్ అవ్వకపోతే వాళ్ళకున్న రైట్ టు నో అనేది కాంప్రమైజ్ అవుతుందని సుప్రీంకోర్టు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ చేసింది. సో దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ జనరల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఇప్పుడు మనం వాళ్ళని ఎన్నుకోవాలంటే నార్మల్గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళకి ఇలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా మీరు చూస్తే ADR రిపోర్ట్ చెప్పింది, దాంట్లో ఏం చెప్పింది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అదొక NGO. సో అది చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటి, మన ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఎమ్మెల్యేస్ వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తే ఆల్మోస్ట్గా 44% ఆఫ్ ద మెంబర్స్కి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నట్టు వాళ్ళు ఎఫిడవిట్స్లో చెప్పారు. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతుంది అని కూడా ADR రైజ్ చేసింది కన్సర్న్స్. సో ఈ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు వాళ్ళకి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళకి ఆస్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ ఇన్కమ్స్ ఏంటి, వాళ్ళ అసెట్స్ ఏంటి. మీరు చూస్తే కనుక ఎఫిడవిట్లో వాళ్ళదే కాదు వాళ్ళ స్పౌస్ది కూడా, దాంతోపాటు వాళ్ళ మైనర్ చిల్డ్రన్ ప్రాపర్టీస్ని కూడా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇట్లాంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ దేని మీద అయితే మనం ఒక మనిషిని అసెస్ చేయగలమో అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఓటర్స్కి తెలుసుకునే హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోందన్నమాట. ఇది రైట్ టు నో. దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది NRIs. అసలు ఫస్ట్ NRIస్కి ఓటింగ్ రైట్స్ ఉన్నాయా అంటే, ఇంతకు ముందు వరకు మనకి NRIస్కి ఓటింగ్ రైట్స్ లేవు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏంటి, NRIs అంటే ఏంటి, వాళ్ళు కూడా మన ఇండియన్ సిటిజన్షిప్ని హోల్డ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ని కలిగి ఉంటారు. కానీ వాళ్ళు వృత్తిరీత్యా లేకపోతే చదువుకోవడానికో వేరే రీజన్స్ వల్లనో ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయి ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఓటింగ్ రైట్స్ డినై చేయడం అని అంటే మళ్ళీ అది ఆర్టికల్ 326 ఏదైతే ఉందో మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, దాన్ని వైలేట్ చేస్తున్నట్టే అవుతుందని చెప్పి మనం NRIస్కి కూడా ఓటింగ్ రైట్స్ ఇస్తున్నాం. సో NRIs కూడా ఓటింగ్ రైట్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు అప్పుడు వచ్చి కాస్ట్ చేయొచ్చు ఓట్. సో ఇదొకటి మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇనీషియల్గా వాళ్ళకి లేదు కానీ ఇప్పుడు ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మన కంట్రీలో నివసించకపోయినా, ఎందుకంటే మనకు ఓటింగ్ రైట్ ఇవ్వాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఎక్కడైనా రెసిడెన్స్ ఉన్నామో అక్కడ ప్రూఫ్ చూపిస్తే మాత్రమే మనకి రైట్ టు ఓట్ అనేది వస్తుంది. కానీ NRIస్కి స్పెషల్ కేటగిరీలో వాళ్ళకి ఇస్తారు ఓటింగ్ రైట్స్, ఇంతకు ముందు లేవు ఇప్పుడు ఇస్తున్నారు. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రిజనర్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కానీ ఏదైనా ఎగ్జామ్స్లో, కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇయర్ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్ కానీ, ఓటింగ్ రైట్స్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫోకస్ చేస్తారు ఎగ్జామినర్స్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రిజనర్స్కి అసలు ఓటింగ్ రైట్స్ ఉన్నాయా లేవా అని. సో లాజికల్గా ఆలోచిద్దాం. ప్రిజనర్స్ని బయటకు తీసుకెళ్ళి, అంటే ఇండియాలో ఎంతమంది ప్రిజనర్స్ ఉన్నారు, ఎన్ని జైల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్గా 1800 జైల్స్ ఉన్నాయి. ఏంటి, డిస్ట్రిక్ట్ జైల్స్, సబ్ జైల్స్ అను సెంట్రల్ జైల్స్ కలిపితే. సో మరి ఈ జైల్స్లో ఉన్న వాళ్ళందరినీ, అండర్ ట్రయల్స్ని కూడా వీళ్ళందరినీ బయటకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఓట్ చేయించడం అనేది కుదురుతుందా?
అది లా అండ్ ఆర్డర్కి ఇష్యూస్ క్రియేట్ అవుతుంది కదా. సో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేవు. ప్రిజనర్స్కి ఎలాంటి ఓటింగ్ రైట్స్ లేవు. మీరు అనొచ్చు వాళ్ళని జైల్లోనే వాళ్ళకి ఏదైనా పెట్టొచ్చు కదా అంటే, పోస్టల్ బ్యాలెట్ లాంటివి ఏమన్నా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి జైల్లో పెడితే డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ పీపుల్ ఒక చోట ఉంటారు కాబట్టి అది కూడా ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ రైట్స్ అనేది ప్రిజనర్స్కి లేవు. సో ఎలాంటి రైట్స్ వాళ్ళకి లేవు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నోటా. ఇది కూడా ఓటర్స్కున్న రైటే కదా. నోటా అంటే ఏంటి? నన్ ఆఫ్ ద అబవ్. అంటే మనకి బ్యాలెట్ పేపర్లో ఉన్న క్యాండిడేట్స్ నచ్చకపోతే కనుక, అంటే ఎవరితోనూ మనం సంతృప్తి చెందకపోతే కనుక, అప్పుడు మనం ఖచ్చితంగా రైట్ నాట్ టు ఓట్ ఆల్సో ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రైట్ నాట్ టు ఓట్ అంటే నోటాని, అంటే పైన ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాకు నచ్చట్లేదు అని. మీకు తెలిసిందే ఈ ఆప్షన్ ఉన్నా కూడా ఉపయోగకరంగా లేదు. ఎందుకు అంటే ఈ నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఏమవుతుందో ఆ ఎలక్షన్ మొత్తం రద్దవ్వట్లేదు. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న క్యాండిడేట్ విక్టరీ అంటే అతను గెలిచినట్టు అనౌన్స్ చేస్తున్నారు. సో దీన్ని కొంచెం రీఫార్మ్ చేయాలనేది చాలా అవసరమైన డిమాండ్ అనమాట. ఎందుకంటే నోటాకి ఎక్కువ ఓట్స్ వస్తే కనుక ఆ ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వకుండా, లేదంటే ఫ్రెష్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడము, నెక్స్ట్ కొత్తగా క్యాండిడేట్స్ని పెట్టడం, ఇలాంటివి చేస్తే నోటా యాక్చువల్ పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. లేదంటే సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలామంది ఏమనుకుంటారు, నోటా కేసులో యూజ్ ఏంటి అని అనుకుంటున్నారు. సో ఇదొకటి రీఫార్మ్ కావాల్సి ఉంటుంది. దాంతోపాటు టెండర్డ్ ఓటింగ్ రైట్స్. టెండర్డ్ ఓటింగ్ రైట్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు చూసాము, ఒక సినిమా కూడా వచ్చింది విజయ్ది, తల్పతి. సో ఆ సినిమా ఏంటి అంటే దాంట్లో ఆయన బదులు ఇంకొకళ్ళు ఓట్ చేస్తారు. ఓకే, సో ఆయన అథెంటికేషన్ లేకుండా చేస్తే కనుక అది తప్పే ఖచ్చితంగా. సో అలాంటప్పుడు టెండర్డ్ ఓటింగ్ రైట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, మీ బదులు మీ ప్లేస్లో ఆల్రెడీ ఎవరైనా ఓట్ చేసి ఉంటే కనుక మీరు దాన్ని అథెంటికేషన్తో పాటు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తే వెనక్కి మీ ఓటు హక్కును మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. సో దాన్ని టెండర్డ్ ఓటింగ్ రైట్ అంటాం. దాంతోపాటు డిసేబుల్డ్కి కానీ ఇన్ఫర్మ్ సిటిజన్స్కి కానీ కొన్ని ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద రీసెంట్ టైం మనం చూస్తే కనుక 85 years అబవ్ వాళ్ళకి కానీ, లేకపోతే 40% డిసెబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మేము పోస్టల్ బ్యాలెట్ ఇస్తామని చెప్పింది. సో అలాంటి ఓటింగ్ రైట్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి పోలింగ్ బూత్కి అక్కడ లైన్లో నుంచి నోట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఎలక్షన్ మ్యాండేట్ ఏంటి అనేది, వాళ్ళు ఎవరిని చూస్ చేసుకున్నారు అనేది పోస్టల్ బ్యాలెట్ ద్వారా సెండ్ చేయొచ్చు. సో మీకు తెలిస్తే కనుక ఎవరెవరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది, ఏ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా డిఫరెంట్ ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు వన్ హార్న్ రైనో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. So what is characterized as endangered? It is so one horn rhinos gurinchi it is characterized as endangered in the IUCN Red List. Tarvata it is the only species of rhino found in India. So me చూస్తే ఈ ఆప్షన్ కరెక్ట్. ఎందుకంటే మనకి 5 rhino సబ్స్పీసీస్ ఉన్నాయని చూసాం. వైట్ రైనో, బ్లాక్ రైనో, వన్ హార్న్ రైనో, దాంతోపాటు జావన్, సుమత్రన్. సో దీంట్లో ఒక్క వైట్ రైనో తప్పించి మిగతా 3 అంటే బ్లాక్ రైనో, జావన్ అండ్ సుమత్రన్, ఈ 3 క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్నాయి. వన్ హార్న్ రైనో అనేది వల్నరబుల్గా ఉంది, ఇది మాత్రమే ఇండియాలో ఉంది. ఆ 5లో ఓన్లీ 1 స్పీసీస్ ఇండియాలో ఉంది, అది ఓన్లీ వన్ హార్న్ రైనో. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ 2 is the answer. దెన్ ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. The right to vote comes under which of the following groups of rights? Okay, so the most controversial question UPSC prelims లో కూడా అడిగారు. సో మీకు తెలిసిన ఆన్సర్ ఏంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత there is a dire need for electoral reforms in India. Discuss various challenges related to elections in India and suggest some measures to resolve them. 250 words లో. సో అసలు ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎక్కడెక్కడ అవసరం అనేది నీడ్ ఉంది అని చెప్పి క్వశ్చన్లోనే చెప్తున్నారు. సో దానికి ఛాలెంజెస్ ఏంటి, మనం ఎలక్షన్స్లో అసలు నార్మల్గా మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, దానికి కావాల్సిన మెజర్స్ ఏంటి. సో మీరు ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎక్కడ అవసరం అనేది ఫస్ట్ పార్ట్లో చెప్పాలి. దాని తర్వాత ఛాలెంజెస్ అనేది ఏంటి, మనం ఎలక్షన్ మ్యాండేట్లో ఫేస్ చేస్తున్నది, దాంతోపాటు మెజర్స్ ఏంటి, దీన్ని సాల్వ్ చేయడానికి ఛాలెంజెస్. ఎప్పుడైనా కూడా క్వశ్చన్లో ఛాలెంజెస్ అడిగారంటే ఓన్లీ ఛాలెంజెస్ రాసి ఆపకూడదు. ఎందుకంటే మీరు ఛాలెంజ్ ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గా, మనం గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉండాలి అన్నప్పుడు ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా మనమే చూపెట్టాలి. దానికోసం మీరు ఛాలెంజెస్కి ఆన్సర్ కూడా మెజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్స్ క్వశ్చన్. సో మనం వీడియో ఎండింగ్కి వచ్చాం కాబట్టి వీడియోలో మనం అసలు ఓటర్స్కి ఉన్న రైట్స్ ఏంటి ఇండియాలో అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన రీసెంట్ జడ్జ్మెంట్ కాంటెక్స్ట్లో చూసాం. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఓటర్స్కి రైట్ టు నో కానీ, ఎన్ఆర్ఐ రైట్స్ కానీ, లేకపోతే ప్రిజనర్స్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, దాంతోపాటు టెండర్డ్ ఓటింగ్ రైట్స్ చూసాం, దాంతోపాటు నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ చూసాం. ఇలా డిఫరెంట్ ఓటర్స్కి ఉన్న రైట్స్ ఏంటి అనేది చూసాం. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.